ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూన్ నెల 23వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ శుద్ధ నవమి, భౌమ్యవాసరే, మంగళవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో తిరుమలగిరి బజారులో చిరంజీవులు, మా కుమారులు చిరంజీవి యాతవాకిళ్ళ నీలకంఠ శర్మ, చిరంజీవి యాతవాకిళ్ళ సుమంత్ శర్మ గార్ల స్వగృహ సముదాయంలో ఈ భగవద్గీత, భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ పారాయణం 00:38 పాడుకోవటం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఇప్పుడు సమయం పగలు 10:44 అయింది. భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగంలో ఈరోజు మనం 6వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు శ్లోకములను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు 6వ శ్లోకం, జ్ఞానయోగం 4వ అధ్యాయం. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మం మాయయా. ఈ 6వ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది. జనన మరణాలు లేని నేను సర్వప్రాణులకు ప్రభువునైనప్పటికీ నా పరమేశ్వర స్వభావం విడిచిపెట్టకుండానే నేను మాయాశక్తి వల్ల జన్మిస్తున్నాను. ఇప్పుడు 7వ శ్లోకం. అతి ప్రసిద్ధమైనటువంటి ఈ శ్లోకం సామాన్యంగా భారత ప్రజల్లో తెలియని వారంటూ ఉండరు. ఈ 7వ శ్లోకం యొక్క ప్రసిద్ధి మనకందరికీ తెలిసిందే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. 7వ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది. ఓ అర్జున, ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణించి అధర్మము అభివృద్ధి అగుచుండునో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకొనుచుందును, అనగా నేనే అవతరించుచుందును. ఇప్పుడు 8వ శ్లోకం. ఇది కూడాను భరతావనిలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి భగవద్గీత శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ 8వ శ్లోకానికి తాత్పర్యం సజ్జన సంరక్షణకు, దుర్జన సంహారానికి, ధర్మ సంస్థాపనకు నేను అన్ని యుగాలలోనూ అవతరిస్తూ ఉంటాను అని శ్రీకృష్ణ పరమాత్మ సెలవిస్తున్నారు. ఇప్పుడు 9వ శ్లోకం.
జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః తత్వా త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున. 9వ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది. అర్జున, అలౌకికమైన నా అవతార రహస్యం యథార్థంగా ఎరిగిన వారు ఈ శరీరం విడిచిపెట్టాక మళ్ళీ జన్మించరు, నన్నే చేరుతారు. ఇప్పుడు ఈనాటి చివరి 10వ శ్లోకం. వీతరాగ భయ క్రోధా మౌన్య మన్మయా మాముపాశ్రితా. వీతరాగ భయ క్రోధా మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతా. ఈ చివరి శ్లోకానికి అనగా ఈనాటి చివరి శ్లోకానికి 10వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. అనురాగము, భయము, కోపము విడిచిపెట్టి నన్నే ఆశ్రయించి నా మీదే మనస్సు లగ్నం చేసిన వాళ్ళు ఎంతోమంది తత్వజ్ఞానం అనే తపస్సు వల్ల పవిత్రులై నన్ను పొందారు అని శ్రీ కృష్ణ భగవానులు సెలవిచ్చారు. మరి రేపటి భగవద్గీత తాళపత్ర గ్రంథ పారాయణంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం.